ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి సెప్టెంబర్ మాసం రానే వచ్చింది. సెప్టెంబర్లో ద్వాదశ రాశుల వల్ల గ్రహస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అని కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి హిట్ టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు వచ్చారు. అలాగే ఏ ఏ రాశి వాళ్లకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, వాళ్ళకి ఇచ్చే రెమెడీస్ ఎలా ఉండబోతున్నాయి అన్ని కూడా మీకోసం చెప్పడానికి మా హిట్ టీవీ స్టూడియోలో రెడీగా ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అడిగి తెలుసుకుందామా? నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. రెడీ. గురువు గారు తదుపరి రాశి ధనుర్రాశి, మకర రాశి అని వచ్చింది. ఓకే, రిపీట్. గురువు గారు తదుపరి రాశి ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందంటారు? ఎట్లా అంటే వెనక గొయ్యి ముందు నుయ్యి, వెనక గొయ్యి ముందు నుయ్యి. ఇది విన్నారా ఎక్కడైనా? ఇలానే ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే ఒక పక్కన ఆఫీస్లో స్ట్రెస్ ఉంటుంది, ఒక పక్కన ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు, పని చేయించుకుంటారు. అంటే ఈ మాసం మొత్తం కూడా చెప్తా ఉన్నా ధనుసు రాశి వారికి. ముందుగా ధనుసు రాశి వారికి ఎవరైనా ఈ మాసంలో పుట్టుంటే వారందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో పుట్టడం అనేది ఒక అదృష్టం. ఎందుకంటే పుట్టగానే చలికాలంలో పుడతారు కాబట్టి, శీతాకాలంలో పుడతారు. అదృష్టం అంతే. అంటే వాళ్ళకి దశలు కూడా ఈ కాలం అంటే ఈ సంవత్సరంలో ఈ సెప్టెంబర్ మాసంలో పుట్టే వారికి దశలు కూడా మంచి దశలతో స్టార్ట్ అవుతాయి. అంటే ఈ సెప్టెంబర్ మాసంలో పుట్టే ప్రతి ఒక్కరికి కూడా దశలు బాగుంటాయి. ఆ దశల్లో పుట్టే వారికి అదృష్టం బాగుంటుంది. అంటే వారికి అనుభవం అనేది చిన్న వయసులో నుంచి స్టార్టింగ్ నుంచి నాకు అర్థం కాలేదు సార్. నేను అడుగుదాం అనుకున్నాను. ఫస్ట్ మీరు ఇచ్చే ఇంట్రడక్షన్ కూడా అందరికి, అంటే ఈ సెప్టెంబర్ మాసంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పారు. ఎందుకు చెప్పారబ్బా అనుకున్నా. ఎందుకు సార్? మనకి సెప్టెంబర్ మాసంలో పుట్టిన వారి అంటే కాలం జన్మలు అన్నమాట. వాళ్ళకి ఎంతటి పనినైనా, ఎంతటి వేరే క్రియ ప్రక్రియలు జరిగినా, ఎంతటి మొండిగా ప్రవహించినా వ్యవహరించినా కూడా వీరికి మంచి జరుగుతుంది. వీరు యుద్ధ వాతావరణం అంటారు కదా, ఆ గయోపాక్షారం కావచ్చు, భారతంలో కావచ్చు, కౌరవులు కావచ్చు, వీళ్ళంతా కూడా యుద్ధం ప్రకటించారు చూసారా. వీరు కూడా సెప్టెంబర్ మాసంలో పుట్టిన వారే ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్కి భారతదేశానికో, లేకపోతే ఇంకో దేశానికి భారతదేశానికో, లేకపోతే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఈ యుద్ధ ప్రకటనలు, ఈ యుద్ధాన్ని జరగడానికి మునుముగా ఉంటారు కదా. అంటే ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ కి ఒక లీడర్ ఉంటారు. ఆ లీడర్స్ అందరూ కూడా మనకి సెప్టెంబర్ మాసం నుంచే ఉద్భవిస్తారు. అంటే అలాంటి వారు రాడ్డు తెలుంటారు అనమాట. ఏ రాశి వాళ్ళైనా సరే సెప్టెంబర్ మాసంలో జన్మించారు. సెప్టెంబర్ మాసంలో జన్మించిన వారికి ఏమవుద్దంటే రాడ్డు తెలిపోతారు. వారు ఎలాంటి వారికి అశుభం ఎదురైనా, ఎలాంటి చెడు జరుగుతున్నా, వారికి మంచి జరగకపోయినా కూడా వారు ముందు ఉంటారు. వారికి చెడు జరుగుతున్నా ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని ఉంటారు. ఒక లీడర్ గా స్థాయిలో ఉండాలని ఉంటారు అనమాట. లీడర్ అంటే రాజకీయ నాయకులుగా కాదు, మంచి చేసే వాళ్ళగా. అలాంటి వారంతా సెప్టెంబర్ మాసంలో పుడతారు. అందుకనే వారికి అందరికీ కూడా నా తరపు నుంచి శుభాకాంక్షలు చెప్తాను. వారు పూజించేటువంటి దేవాదేవి దేవుని యొక్క కృపా కటాక్షలు కూడా ఖచ్చితంగా సెప్టెంబర్ మాసం మీద వారి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే వారు స్టాచ్యూలో నిలబడిపోతారు. తాజ్మహల్ లాగా, చార్మినార్ లాగా అలా ఉండిపోతారు వాళ్ళు కూడా. అయితే ఇకపోతే ఒకప్పుడు చార్మినార్ అంటే ఒకటి ఉండేది అనమాట, సిగరెట్ ప్యాకెట్. చార్మినార్ లా ఉండిపోతాం అంటే సిగరెట్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చేవారు. ఆ చార్మినార్ కాదు ఇది. అయితే దీని తర్వాత వచ్చేసి వీరికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరైతే కొంచెం ఆచి చూసి అడుగు వేయాలి. ఇది నెగిటివ్ అనుకోవచ్చు, వారికి మంచి జరగడం కోసం అనుకోవచ్చు. ఎందుకంటే వీరికి ఆల్రెడీ ఇంతకుముందు పెళ్ళై ఉంటే వారితో గొడవలు పడేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఒక పక్కన వీరికి ముందుగా మనం అనుకున్నాం ఆఫీస్ లో టెన్షన్, అక్కడ స్ట్రెస్, ప్రమోషన్ వస్తుందా, తీసేస్తారా, ఉంచుతారా తెలియదు, అక్కడ టెన్షన్ ఉంటది, వర్క్ ప్రెజర్ ఉంటది. రెండోది ఒక పక్క నుంచి ఇంట్లో ఈగల మూత బయట పలకలి మూత లాగా ఇక్కడ ఆ భార్య నుంచో భర్త నుంచో సమస్యలు వస్తూ ఉంటాయి అనమాట. అందుకే ఒకటి ఉంటుంది అనమాట, ఎన్ని సమస్యలైనా భరాయించవచ్చులే కానీ ఇంట్లో భార్య సమస్య భర్త సమస్య భరాయించలేమంటారు. అందులో ఒకటి అనమాట. ఇంకొకటి కూడా అంటారు గురువు గారు, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ఇప్పుడు ఇంట్లో గెలవడానికి అవకాశం రచ్చ గెలిచినా ఫలితం లేదు కదా ఇంట్లో గెలవకపోతే. ఇంట్లో గెలిచి ఇప్పుడు అవకాశాలు లేవు. ఎందుకంటే కనుక ధనుసు రాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే వీరికి మించి ఉన్నారు ఇంట్లో. అందుకని ఇటు స్త్రీ పురుషులైనా వీరికి మించినటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంటే వీరు సూది తీసుకెళ్లారు అనుకోండి, వాళ్ళు గుణపం తీసుకొస్తున్నారు. సూది కన్నా గుణపం ఎక్కువ కదా, అందుకని వీరు సైలెంట్ గా ఉండాల్సింది మాసం. అది కూడా అందుకని వీరు మౌనవ్రతం పాటించడం,
మంచిది. ఆ. ఎందుకంటే అన్ని రాసుల్లో ఇట్లా ఉందనుకుంటారు, కాకపోతే గ్రహరీత్యా దోషాలు అలా ఉన్నాయి. ఎందుకంటే వీరిలో ఆ ఒక కోపం, ఆ ఆందోళన రావటానికి కారణాలు కొన్ని గ్రహాలు ఉంటాయి. ఉమ్, అందులో ముఖ్యమైనటువంటి బుధుడు, అతి ముఖ్యమైనటువంటిది కుజుడు, ఈ 2 గ్రహాలతో పాటు కేతువు. ఈ 3 గ్రహాలు మనిషిలోని గొడవని, ఉమ్, మనిషిలోని కోపాన్ని అవన్నీ కూడా తీసుకొస్తాయి అన్నమాట. క్రోధం, కోపం, మోహం తింటారు కదా, ఇవన్నీ కూడా ఈ 3 గ్రహాల నుంచి మొదలవుతాయి. ఓకే. ఈ 3 గ్రహాలు ఈ మాసంలో, అందులో ఒక గ్రహమైనటువంటి కుజుడు మారడం, అలానే బుధుడు కూడా మారేటువంటి అదృష్టం అవకాశం ఉన్నాయి. ఓకే. దానికి ఈ మారడంతో ఈ అన్ని కూడా ఈ ఇబ్బంది అనేది ఈ రాశి మీద ఎక్కువ పడతా ఉంది, ధనుసు రాశి మీద. ఉమ్, ఆ స్ట్రెస్ ఫీల్ అంతా కూడా అవుతుంది అనమాట. దాంతోపాటు వీరికి ఆరోగ్య సమస్యలు రావటం, ఓకే. ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి, ఆ, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాని తగ్గ ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా వీరు వాము, ఉమ్, అలానే జీలకర్ర అంటారు కదా, జీలకర్ర, అలానే సోంపు, ఉమ్, పచ్చి సోంపు ఉంటుంది కదా, ఈ 3 కూడా కలగలుపుకొని లైట్గా మూకుల్లో వేపి, ఆ వేపింది పౌడర్ చేసుకొని ప్రతిరోజు కూడా పరగడుపున బ్రష్ చేసుకోగానే 1 టీ స్పూన్ సుమారుగా నోట్లో వేసుకొని హాట్ వాటర్ తాగాలి. ఓకే. ఇది తీసుకోవడం ద్వారా ఆ గ్రహరీత్యా దోషాలు కొద్దిగా తొలగిపోతాయి. ఉమ్, అలానే వీరికి ఉన్నటువంటి గ్యాస్ ట్రబుల్ కావచ్చు, స్టమక్ లో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అన్ని కూడా తొలగిపోతాయి. ఇదే స్త్రీలు అయితే కనుక అరటి పండు ఉమ్, కొంత భాగం, ఒక టాబ్లెట్ అంత సుమారుగా తీసుకొని దాంట్లో ఇంగువ పొడి ఉమ్, కొంచెం, ఉమ్, ఒక గ్రాము సుమారుగా ఈ యొక్క ఇంగువ పొడి పెట్టి అది మింగేయాలి ప్రతిరోజు పరగడుపున. ఇలా ఉమ్, చేయడం ద్వారా కొంతమేర వీరికి ఆ ఒక ప్రికాషన్స్, హాస్పిటల్ వరకు వెళ్లకుండా వీరికి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఈ 2 ప్రికాషన్స్ అనేది ఈ రాశి వారు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇకపోతే సూర్య నమస్కారాలు చేసుకుంటే వీరికి మంచిది. సూర్యునికి ఉదయించే రవికి నీళ్లు ఆర్జనివ్వాలి. ఉమ్, ఇది చేసుకుంటూ మిరియాలు ఒక 7 తీసుకొని నీళ్లు ఆర్జనివ్వాలి. ఇలాగా మిరియాలు కూడా దాంతోపాటు వదిలేయాలి. అప్పుడు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా వీరికి తొలగిపోతాయి. ఉమ్, అలానే వీరికి ఈ మాసంలో ఏ రంగంలో ఉన్నటువంటి తులారాశి, ఏ రంగంలో ఉన్నటువంటి ధనుసు రాశి వారైనా వీరు చిన్న క్రియల వల్ల కూడా అదృష్టవంతులయ్యేదానికి. వారికి ఏంటంటే ఈ మాసం మొత్తం కూడా కలిసి వచ్చేటువంటి కలర్, ఉమ్, ఒకటి ఆరెంజ్, రెండోది వైట్. వైట్. ఆరెంజ్, వైట్ 2 కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఓకే. ఇక బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీరికి కూడా కనిపిస్తా ఉన్నాయి కాబట్టి హెల్త్ పరంగా ఈ ఉమ్, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీరికి తగ్గాలంటే వీరి ప్రికాషన్స్ అనేది ఏం లేదు, హార్డ్ గా ఉండేవి తినాలి. ఓకే. అంటే చల్లబడిని వీరు తినకుండా ఉంటే వీరికి ఆ ఒక ఇబ్బంది అనేది కలగకుండా ఉంటుంది. వీరు ప్రయాణం చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని ప్రయాణం చేయాలి. అలానే వీరికి ఇంకా కూడా వీరికి అన్ని రకాల బాగుండాలంటే కనుక ఇంటర్వ్యూస్ కానివ్వండి, విదేశీ ప్రయత్నం కానివ్వండి, రాజకీయ రంగం, సినీ రంగం, ఇంకా ఏదైనా మంచి జరగడానికి, ఇంటర్వ్యూ డబ్బు ఇవ్వడానికి, డబ్బు తీసుకోవడానికి, ఏదైనా దాంట్లో పెట్టుబడి పెట్టడానికి ఇంకా కూడా వీరికి బాగుండాలంటే పెట్టుబడులు పెట్టొచ్చు. కానీ అవి బెట్టింగ్ లాంటి వాటిల్లో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా లాస్ అవుతారు. ఓకే. మంచి వ్యాపారంలో అయితే పెట్టుబడి పెట్టొచ్చు. అలానే వీరికి చెప్పుల షాపులు, ఉమ్, బట్టల షాపులు, అలానే వీరికి పాలకు సంబంధించిన ఉత్పత్తులు లాంటి వ్యాపారాలు అద్భుతం కలిసి వస్తే ఈ మాసంలో 25 తర్వాత పెట్టాలి. ఓకే. 25వ తారీఖు తర్వాత ఆరంభం చేసుకుంటే వీరికి అద్భుతంగా ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీరికి పనికిరావు. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి రోజు ఉమ్, గురువారం, శుక్రవారం వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఓకే. నెంబర్ 7, 9 అద్భుతంగా కలిసి వస్తుంది. ఇకపోతే వీరికి కలర్ కూడా మనం చెప్పుకున్నాం. అలానే వీరికి ఇవే కాకుండా ఇంకొక పరిహారం కూడా వీరు చేసుకోవచ్చు. నవధాన్యాలు, నవగ్రహాలకి అభిషేకం చేయాలి. ఓకే. 9 ప్రదక్షిణాలు చేసి అభిషేకం చేయాలి. గురువారం చేయాలి. లేదా శనివారం ఉదయం సమయంలో చేస్తే మంచిది. ఇవన్నీ చేసుకుంటూ నవగ్రహాల నుంచి ఇంకా దోషాలు పోకుండా ఉండేవారు, ఇవన్నీ మేము చేసినా కూడా పోవట్లేదు, మీరు ఏదైనా చేయగలుగుతారన్న వారికి నాగమణి అనేది అయితే మనం వారికి ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే మనల్ని సంప్రదించవచ్చు. ఇక నవగ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వీరికి ఇవ్వడం జరుగుతుంది. ఇది పఠించితే సరిపోతుంది. ఇక ఈ రాశి వారైతే ప్రతిరోజు పారాయణ చేయవలసినటువంటి నెంబర్ 83249269, 83249269. ఈ నంబర్ని 330 టైమ్స్ 330 సార్లు పారాయణం చేయాలి. చేతిలో ఏదైనా పాలు, అలానే పట్టిక బెల్లం వేసినటువంటి పాలు, తేనె వేసినటువంటి పాలు తీసుకొని పారాయణం చేసుకొని భుజించడం ద్వారా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష, శత్రుభయం అన్నీ కూడా ఖచ్చితంగా పటాపంచలు అవుతాయి. ఇవి చేసుకొని ఈ రాశి వారి మాసం మొత్తం అదృష్టవంతులు అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.